సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీల ముసుగులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారి బెండు తీస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారిపై ఫోకస్ పెట్టారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఎప్పటి నుంచో ఈ బెట్టింగ్ యాప్స్ పై ఉద్యమం చేపట్టారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి వెన్నులో వణుకు పుట్టింది. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీల ముసుగులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి బెండు తీసే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారిపై కూడా ఫోకస్ పెట్టారు. సే టు నో బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పై ఎప్పటి నుంచో సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్న వారిలో భయం మొదలైంది. ఒక్క తెలంగాణలోనే ఏడాదిలో 1000 మంది బెట్టింగ్ యాప్ మాయలో పడి ప్రాణాలు తీసుకున్నారని ఇటీవల కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండొచ్చు, దేశవ్యాప్తంగా ఇంకెంతమంది బలైపోయి ఉండొచ్చు. అసలు బెట్టింగ్ యాప్ అనేది ఒకటి ఉంటుందని సామాన్యులకు చేరవేస్తున్నదెవరు? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది సెలబ్రిటీలు. ఇంతకు అర్థం కాని విషయం ఏంటంటే ఆస్తులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నా సరే ఎందుకని ఆ ఊబిలో పడిపోతున్నారు? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతలా మాయలో పడేస్తున్నారా? బెట్టింగ్ యాప్ ద్వారా ఎగ్జాక్ట్ గా ఎలా మోసపోతారు? డబ్బు పోగొట్టుకున్న వారు అంతటితో ఆపేయకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో అప్పు చేసి మరి ఎలా పోగొట్టుకుంటున్నారు? ఏం మాయ జరుగుతోంది బెట్టింగ్ యాప్స్ లో? ఓసారి చూద్దాం. సే నో టు బెట్టింగ్ యాప్స్ తెగ ట్రెండ్ అవుతోంది హ్యాష్ ట్యాగ్. కారణం చాలా సింపుల్. పోలీసులు ఒక్కొక్కరి తాట తీస్తుండడమే ఇందుకు కారణం. ఇన్నాళ్లకు బయటకొచ్చి ఇలా క్షమాపణలు చెప్పి ఇంకెప్పుడు చేయము అని చెప్పిన వాళ్ళు 2-3 అయ్యే ఉండొచ్చు. కానీ ఇలాంటి చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సీరియస్ వార్నింగ్స్ వెళ్లాయి పోలీసుల నుంచి. అందుకే ఈ మార్పు వచ్చింది. యూట్యూబర్ హర్ష సాయి లేటెస్ట్ గా ఓ పోస్ట్ పెట్టాడు. ఇంకోసారి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయబోను అంటూ దారికొచ్చాడు. ఇదే హర్ష సాయి గతంలో ఏమన్నాడో చాలా మందికి తెలుసు. నేను కాకపోతే ఇంకొకడు ప్రమోట్ చేస్తాడు, అదేదో తనే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఆ వచ్చే డబ్బులతో పేదలకు సేవ చేయొచ్చు అన్నాడు. ఒకప్పటి ఆ వీడియోను షేర్ చేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసేదే తప్పు, పైగా అదేదో సంఘ సేవ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు చూడండి అంటూ హర్ష సాయిపై ఫైర్ అయ్యారు. అలా సజ్జనార్ నుంచి కామెంట్ వచ్చిందో లేదో హర్ష సాయిపై కేసు నమోదైంది. రీతూ చౌదరి సైతం సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఓ ఏడాది క్రితం బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు ఇప్పుడు సారీ చెప్పింది. తెలుసో తెలియకో చేసిన తప్పును క్షమించాలంటూ కోరింది. టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత సైతం దారిలోకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ లో తాను కూడా ఒకరినంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ పని చేయకపోయినా గతంలో ప్రమోట్ చేసినందుకు క్షమాపణ చెప్పింది. ఇక టేస్టీ తేజ, ఈ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మందికి సుపరిచితుడు. 2 ఏళ్ల క్రితం చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వైరల్ అవుతుండడంతో ఇకపై అలాంటి యాప్స్ ప్రమోషన్స్ జోలికి పోనంటూ ప్రామిస్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇంత మార్పుకి కారణం ఏంటో తెలుసా? యూట్యూబర్ అన్వేష్. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తో కలిసి ఓ వీడియో చేశాడు. చాలా కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్ పై పోరాడుతున్న సజ్జనార్ కు సపోర్ట్ గా నా అన్వేషణ యూట్యూబర్ కూడా ముందుకొచ్చాడు. కాకపోతే అంతకంటే ముందు మరో విషయం జరిగింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మోటో వ్లాగర్ భయ్యా సన్నీప్ యాదవ్ దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించాడు. కాకపోతే ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా సంపాదించాడనేది నా అన్వేష్ ఆరోపణ. ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. సరిగ్గా అదే సమయంలో ఐపీఎస్ సజ్జనార్ తో వీడియో కాల్లో మాట్లాడారు అన్వేష్. ఈ ఇద్దరి మధ్య సన్నీ యాదవ్ ప్రస్తావన కూడా వచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై భయ్యా సన్నీ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లిప్ ను పోస్ట్ చేసిన సజ్జనార్, ఇలాంటి యూట్యూబర్స్ బతకడానికి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఒక్కటే మార్గమట, చూడండి ఇలాంటి వాళ్ళని అంటూ కామెంట్ చేశారు. వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఇతరుల జీవితాలు నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు సజ్జనార్. ఆ వెంటనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నందుకు సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ క్షణంలోనైనా సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేస్తామని సూర్యాపేట డీఎస్పీ సైతం స్టేట్మెంట్ ఇచ్చారు. మా ఇష్టం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తామని విర్రవీగిన ఎవరిని పోలీసులు వదలడం లేదు. ఇందుకు ఉదాహరణే లోకల్ బాయ్ నాని. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు విశాఖ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ కు రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకోకపోతే ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతాయంటూ కోరారు. ఆ వెంటనే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. తాను చేసింది తప్పే, ఇకపై బెట్టింగ్ యాప్లను ఏమాత్రం ప్రమోట్ చేయబోనంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు నాని. ఇక ముందు కూడా ఈ లిస్ట్ లో చాలా మంది ఉండబోతున్నారు. ఆల్రెడీ లోకల్ బాయ్ అరెస్ట్ అయ్యాడు. సన్నీ యాదవ్ కోసం వెతుకుతున్నారు. లేటెస్ట్ గా హర్ష సాయిపై కేసు రిజిస్టర్ అయింది. వీరితో పాటు యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజ్ ఇలా 11 మంది యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇక ఈ లిస్ట్ లో తాజాగా మంచు లక్ష్మి కూడా చేరబోతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు చేసి మరీ సారీ ఎందుకు చెప్పారా అని అందరూ అనుకుంటున్నారు కదా. కారణం తమపై కేసులు నమోదవుతాయి అని తెలిసింది కాబట్టి జాగ్రత్త పడుతున్నట్టున్నారు. అందుకే గతంలో తప్పు చేశాం, ఇకపై తప్పు చేయబోం అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకున్నారు. అప్పులు తీర్చలేక ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. మరి ఆ తప్పుకు శిక్ష వేయొద్దా? ఒకప్పుడు నా మాట నమ్మండి, బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టండి అని చెప్పింది వీళ్లే కదా. వీళ్ల వల్లే కదా ఆత్మహత్య చేసుకుంది. మరి సారీ చెప్పేయగానే అలాంటి వాళ్ళని వదిలేయాలా? అసలు బెట్టింగ్ యాప్స్ మాయలో పడడానికి వీళ్ళెలా కారణమవుతున్నారు? ఒక్కసారి యాప్ వాడాక ఎలా ట్రాప్ లోకి దించుతున్నారు? అదృష్టమో వాళ్ళు పడ్డ కష్టమో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ కొందరు సెలబ్రిటీలు అయ్యారు. ఇంకొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోయారు. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉండేసరికి వాళ్ళేం చెప్పినా కరెక్టే అనే మాయలో పడిపోతుంటారు సామాన్యులు. కొందరు సినిమా హీరోలు, క్రికెటర్లు, టీవీ సీరియల్స్ లో ఫేమస్ అయిన వాళ్ళు, టీవీల్లో కనిపించే వాళ్ళు, వీళ్ళందరూ చెప్పేది నిజమే అనే భ్రమలో ఉంటారు చాలా మంది. సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకుంటాయి కొన్ని ఇల్లీగల్ యాప్స్. ఒక్కసారి మా యాప్ ని ప్రమోట్ చేయండి అని ఒప్పందం చేసుకుంటాయి. అలా ఒక్కసారి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు ఎంత ఇస్తారో తెలుసా? హర్ష సాయి మాటల్లో చెప్పాలంటే ఏడాదికి 100 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశారట. అందుకే అంత డబ్బు ఎందుకు పోగొట్టుకోవాలి, ఆ ప్రమోషన్ ఏదో తానే చేస్తున్నా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉందని తెలిసినా ఎందుకని ప్రమోట్ చేస్తారంటే ఆ యాప్ నిర్వాహకులు ఇచ్చే కోట్ల రూపాయల వల్లే. హర్ష సాయి ఎంతో మంది పేదలకు సాయం చేశాడని చెబుతుంటారు. ఆ వీడియోలు సైతం తన యూట్యూబ్ లో పెడుతుంటాడు. మరి ఆ డబ్బంతా ఎక్కడిది? కొందరు నోట్ల కట్టలు రోడ్లపై విసిరేస్తూ ఫేమస్ అయ్యారు. ఆ డబ్బంతా ఎక్కడిది? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పంపించే నోట్ల కట్టలే. ఆ డబ్బు తీసుకొని తాము చాలా మంచోళ్ళమని కలిగింగిస్తాడు. అలా నమ్మిన సబ్స్క్రైబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెబితే అది చేస్తారు. అలా వాళ్ళు చెప్పారని బెట్టింగ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుని నిలువున మోసపోయిన వాళ్ళు కోకొల్లలు. ఇలాంటి వాళ్ళు వివిధ రకాలుగా జనాల్ని మోసం చేస్తున్నారు. దాంట్లో ఒకటి ఫేక్ ప్రమోషన్స్. పెద్ద మొత్తంలో డబ్బు చూపించి ఇదంతా పలానా బెట్టింగ్ యాప్ లో సంపాదించానని చెబుతుంటారు. ఇక సక్సెస్ స్టోరీలు. ఓ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టానని, లక్షలు గెలిచానని, మీరు కూడా డబ్బులు పెట్టండి అంటూ ఊరిస్తారు. ఇక మరో కారణం లింక్ మాయాజాలం. ఇన్ఫ్లుయెన్సర్లు ఓ పోస్ట్ పెడతారు, దాని కింద లింక్ పెట్టి క్లిక్ చేసి జాయిన్ అవ్వమంటారు. ఇలా చేస్తూ ఒక్కోసారి మన ఫోన్ హ్యాక్ కూడా అవుతుంది. ఇక చివరిది ఫేక్ గ్యారంటీ. మీకు బెట్టింగ్ గేమ్స్ ఆడే అనుభవం లేదా? డబ్బులు పోతాయని భయపడుతున్నారా? మరేం టెన్షన్ లేదు, నాతో కలిసి ఆడండి, మీ డబ్బు ఎక్కడికి పోదు, 100% గెలుపు గ్యారెంటీ అంటూ ఊరిస్తారు. దీనికి కొంత సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా తీసుకుంటారు. కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ఎలా ప్రచారం చేసినా అది నేరమే. సాధారణంగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సామాన్యులకు అందుబాటులో ఉండవు. వాటి పేర్లు కూడా చాలా మందికి తెలియవు. ఎక్కడుంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలేవీ తెలియవు. కానీ ఆ వివరాలన్నీ అరటిపండు ఒలిచినట్టు చెబుతున్నది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలే. డబ్బులకు కక్కుర్తిపడి బెట్టింగ్ల వల్ల ఆత్మహత్య చేసుకుంటారని తెలిసి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా తమకు లక్షలు కోట్లు వచ్చాయి, మీరు ఆడండి, కోటీశ్వరులు అవ్వండి అని ప్రచారం చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువకులు బెట్టింగ్లకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు అయితే సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారు. అది చాలక హత్యల వరకు వెళ్తున్నారు. ఒకటి మాత్రం నిజం, బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు సంపాదించిన వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. తాము బాగా సంపాదించామని ఎవరైనా చెబితే అది చెవులో పూలు పెడుతున్నట్టే. అలా ఎలా చెప్పాల్సి వస్తోందంటే బెట్టింగ్ యాప్స్ లో చాలా వరకు ఫేక్ గేమ్స్ ఉంటాయి. ఏ ఒక్కడు డబ్బులు గెలుచుకోలేని విధంగా యాప్ ను ముందే ప్రోగ్రామ్ చేసి పెడతారు. కాబట్టి ఏ ఒక్కరూ గెలిచే ఛాన్సే ఉండదు. మరి ఒక్కసారంటే మోసపోతారు, పదే పదే ఎందుకని మోసపోతుంటారు? ఇక్కడే మరో లాజిక్ నడుస్తోంది. ఫస్ట్ టైం 1000 రూపాయలు పెట్టిన వాడికి 10,000 గెలిచినట్టు చూపిస్తాడు. అలాగని వెంటనే ఆ 10,000 ఇవ్వడు, మరో గేమ్ కు ఉసిగొలుపుతాడు. అదేం వద్దు, ఆ 10,000 చాలు అనుకుంటే కుదరదు.
సో మరో గేమ్ ఆడేందుకు బోనస్ కట్టమంటాడు. ఎలాగో 10,000 గెలిచాం కదా, పోతే 1,000 రూపాయలే కదా అని డిపాజిట్ చేస్తారు. అలా మభ్యపెట్టి డిపాజిట్ కట్టించుకుంటారు. గెలిచినట్టు చూపిస్తూనే ఉంటారు. గెలిచిన అమౌంట్ పక్కన కనిపిస్తూనే ఉంటుంది. తీరా ఆ అమౌంట్ తీసుకుంటాం అనుకునేసరికి యాప్ స్లో అవుతుంది. ఎంతసేపు అయినా ఆ యాప్ లో ట్రాన్సాక్షన్ ముందుకెళ్లదు. సో అప్పటికే లక్షలు పెట్టి ఉంటారు కాబట్టి ఇక ఆ అమౌంట్ ఎప్పటికీ తిరిగి రాదు. ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎన్నో రకాలున్నాయి. అవన్నీ డబ్బులు దోచుకునేవే. షట్ డౌన్ చీటింగ్ అనే మరో రకమైన మోసము ఉంది. యాప్ ఓపెన్ చేశాక మినిమం అమౌంట్ డిపాజిట్ చేయమని అడుగుతారు. ఒక్కసారి డిపాజిట్ చేశాక ఇక ఆ యాప్ పనిచేయదు. ఇంకో రకమైన మోసం కూడా జరుగుతుంది. యాప్ లో లాగిన్ అవ్వాలంటే మన ఫోన్ డేటాను వాడి చేతిలో పెట్టాలి. ఆ డీటెయిల్స్ తో బ్యాంక్ అకౌంట్లను సైతం హ్యాక్ చేస్తారు. సరే, డబ్బు పోదే పోయింది, ఇకనైనా ఆ జోలికి పోకుండా ఉందాం అనుకునే వాళ్ళుంటారు. వాళ్ళల్లో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కారణం బెదిరింపులు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కి అలవాటైన రెగ్యులర్ కస్టమర్లకు అప్పులు కూడా ఇస్తుంటారు. అలా లక్షలు అప్పు చేయిస్తారు. తీరా ఆ అప్పు తీర్చకపోతే గంటల్లోనే ఇంటి మీదకి మనుషులను పంపిస్తారు. ఇంటా బయట పరువు తీస్తాం, చంపేస్తాం, కుటుంబాన్ని నాశనం చేస్తామంటూ బెదిరిస్తారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులకు కంప్లైంట్ చేయాలనే విచక్షణ జ్ఞానం పనిచేయక ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని, తల్లిదండ్రులకు అగౌరవమని ప్రాణాలు తీసుకుంటుంటారు. ఒకప్పుడు పేకాట కుటుంబాల్ని నాశనం చేసింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్ జూదం చేతిలోకి వచ్చేసింది. డ్రగ్స్ కు బానిసైతే నాశనం అయ్యేది ఆ ఒక్కడే. కానీ ఆన్లైన్ గేమ్స్ కు బానిసైతే కుటుంబాలే నాశనం అవుతాయి. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆపలేమా? దీనికి ఒక్కటే సమాధానం, అది మన చేతుల్లోనే ఉంది. బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండడమే. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, బెట్టింగ్ యాప్స్ తో సంపాదించి బాగుపడిన వాళ్ళైతే ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. ఈ నేపథ్యంలోనే హీరో సంపూర్ణేష్ బాబు కూడా స్పందిస్తూ బెట్టింగ్స్ తో బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదని కూడా చెప్పారు. బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి, ఉన్నదాంతో ఆనందంగా జీవించండి.